ఒక్క నిమిషం ఆగండి. వెళ్ళే ముందు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే కాదు, కొంచెం ఆగి వీడియోలో ఏముంది, కాన్సెప్ట్ ఉందా లేదనేది కూడా ఒకసారి చూసి అప్పుడు బ్యాక్కి వెళ్ళండి. నచ్చకపోతే స్కిప్ చేసుకోండి, లేదంటే పూర్తిగా మళ్ళీ స్క్రోల్ చేసుకొని వెళ్ళిపోండి. కానీ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమైన వాళ్ళు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. అర్థం కాని వాళ్ళు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, లేదంటే నాకు మెసేజ్ కూడా చేయొచ్చు. బ్లౌజ్ కటింగ్ లో ఫార్ములా ఏమైనా ఉందా అంటే ఉందని చెప్పొచ్చు, లేదని చెప్పొచ్చు. నాకు తెలిసి అయితే ఫార్ములా అయితే పాటిస్తే అందరికీ సెట్ అవ్వదని నేను అనుకుంటున్నాను. ఒక ఫార్ములా అంటే ఏంటి అసలు ఎప్పుడైనా మనం చూసామా? ఇదేం గణిత పుస్తకమా, లేకపోతే మనం లెక్కల మాస్టర్లమా? ఇదే లెక్క ప్రకారం బ్లౌజ్ కట్ చేయాలని చెప్పడానికి నాకైతే తెలియదు. మీకేమైనా తెలిస్తే ఖచ్చితంగా చెప్పండి. నేనైతే అనుకుంటున్నాను, నాకైతే ఒకటే అనిపించింది. బ్లౌజ్ లోని ఒక్కొక్క బాడీ ప్రకారం బ్లౌజ్ అనేది కటింగ్ చేస్తాము. ఫార్ములా ప్రకారం ఎలా కట్ చేస్తాము? అసలు ఫార్ములా అంటే ఏంటి? అంటే ఒక 40 సైజ్ ఉన్న వాళ్ళకి 8 నుంచి సంకరౌండ్ ఉంటుంది, చెస్ట్ వచ్చేసి 42 ఉంటుంది. ఇది కన్ఫర్మ్ అని ఎలా చెప్పగలము? మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఇలాంటి ఫార్ములా ఒకటి ఉంది అని. ఫార్ములా అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ అనేది అందరికి ఒకలా అయితే ఉండదు. ఒకరికి తక్కువ ఉండొచ్చు, ఒకరికి ఎక్కువ ఉండొచ్చు. చెస్ట్ అనేది కూడా ఒకరికి ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి తక్కువ ఉండొచ్చు. మనం దేన్ని ఫార్ములా అనుకుంటాము? ఏది ఫార్ములా అసలు? నాకు ఈ విషయం చెప్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మీకోసం అని చెప్పేసి రోజుకొక వీడియో, ఒక్కొక్క సైజు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీరు చూడండి. ఈ వారం రోజులు చూసి నన్ను మీరు ఏ ఫార్ములాతో యూజ్ చేస్తున్నారని చెప్పేసి కూడా అడగండి. నాకు ఈ రోజు కూడా ఒక అన్నయ్య కామెంట్ చేస్తాడు, బ్రదర్ మీరు ఏ ఫార్ములాతోని ఆ సైజ్ అనేది 5.5 మెజర్మెంట్ అనేది తీసుకున్నారు, షోల్డర్ మెజర్మెంట్. ఆ మెజర్మెంట్ ఎలా తీసుకున్నారు అనేది మాకు అర్థం కాలేదు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఫార్ములా ఉందా ఇందులో? అసలు ఎలా తీసుకున్నారు అనేది కూడా కాన్సెప్ట్ మీకు చెప్పలేదు. డైరెక్ట్ గా మీరు 5.5 అయితే తీసుకున్నారని చెప్పేసి అంటున్నాడు. అది ఎలా తీసుకున్నామో ఏంటి అనేది కూడా నేను వివరంగా మీకైతే చెప్తాను ఖచ్చితంగా. ఈ 4-5 రోజులు మీకు రోజుకొక మోడల్ అంటే నడుము సైజ్ వచ్చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నడుము సైజుని అయితే అప్లోడ్ చేస్తాను. అసలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నడుము అనేది మనం అప్లై చేసినప్పుడు దాంట్లోనే ఆ, నడుము భాగం ఎంత వస్తుంది, చెస్ట్ భాగం ఎంత వస్తుంది, మనకు వచ్చేసి చంకరౌండ్ ఎంత వస్తుంది, కరెక్ట్ గానే ఉందా, ఫార్ములా ఏంటి, ఫార్ములా ప్రకారం కట్ చేశారా? మరి నేను కట్ చేసిన వాటిలలో 32కి 16 ఇంచుల చంకరౌండే ఉంది. 28, 29 సైజు నడుము భాగానికి చంకరౌండ్ 8 పావులే ఉన్నాయి. మరి ఫార్ములా యూజ్ చేస్తే ఆ చంకరౌండ్ ఏమైపోవాలి, బ్లౌజ్ ఏమైపోవాలి, సెట్ అవుతుందా? అది మీరు ఒకసారి నాకు చెప్తారని నేను అనుకుంటున్నాను. ఈ రోజు అయితే ఈ 33 ఇంచుల సైజు బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తాను. ఆ బ్లౌజ్ ఎలా కటింగ్ చేశాను అన్నది కూడా మీరు పర్టికులర్ గా చూడండి. చూస్తేనే అర్థమవుతుంది. ఒకసారి అయితే నా వీడియోని పూర్తిగా చూడండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఈ వీడియో అయితే మీకోసమే చేస్తున్నాను. ఖచ్చితంగా నేను ఏదైనా ఉందా అసలు ఫార్ములా అనేది కూడా నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నాకైతే తెలియదు ఫార్ములా అయితే అది ఎలా అనేది. మీరేమైనా ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి. అసలు ఫార్ములా అంటే ఏంటి క్వశ్చన్ ఇదే మీకు నాకు చెప్తారని అనుకుంటున్నాను. ఇందులో చాలా మంది సీనియర్ టైలర్స్ కూడా ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా ఉన్నారు. నేను నా ఎక్స్పీరియన్స్ కూడా 20-25 ఇయర్స్ ఉంటుంది ఇందులో కూడా. నేను టైలరింగ్ లో నా ఎక్స్పీరియన్స్ తక్కువేం కాదు. నేను అందరికీ ఇది చెప్పేది ఒకటే ఏంటంటే, ఫార్ములా అనేది ఉంది అంటున్నారు కదా, ఏంటి అనేది తెలుసుకుందామని అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఒక 4-5 రోజులైతే నేను కంటిన్యూగా వీడియో అయితే పెడతాను. ఒక్కొక్క సైజు వీడియో అయితే పెడతాను. దాన్ని బట్టి మీరు ఏ ఫార్ములాతో కట్ చేశారు, అసలు ఫార్ములా ఉందా లేదా క్వశ్చన్ ఇదే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. ఓకేనా ఫ్రెండ్? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోలోకి అయితే వెళ్దాము, చూద్దాం ఒకసారి. హాయ్ అండి, నేను మీ టైలర్. ఈ రోజు వచ్చేసి 33 ఇంచెస్ నడుము సైజు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. ఎలాగనేది చూడండి ఒకసారి. నేనైతే ముందుగా ఒక 1/2 ఇంచ్ లైన్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ మెజర్మెంట్ తీసుకోవాల్సింది బ్లౌజ్ లెంత్. బ్లౌజ్ లెంత్ ఎంత ఉందనేది చూసుకోవాలి. ఫస్ట్ అయితే ఎంత ఉంది బ్లౌజ్ మెజర్మెంట్ వచ్చేసి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 14 ఇంచులు ఉంది. 14 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి.
ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మనం తీసుకోవాలి. 14 ఇంచుల బ్లౌజ్ పొడవును అంటే మనం 15 ఇంచులు డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చు. నా అలవాటు ప్రకారం అయితే నేను 14 ఇంచుల మార్కింగ్ ఎక్స్ట్రా కింద మీద చూసుకొని వేసుకుంటాను హాఫ్ ఇంచ్. అయితే నడుము వచ్చేసి 33 ఇంచులు. 33 ఇంచులు అంటే 8.5 వస్తుంది. 8.5 ప్లస్ 1 ఇంచు ప్లస్ మిగతా ఖర్చు కోసం పావుతక్కువ 2 అనేది తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చంక రౌండ్ కోసం నేను వచ్చేసి 6.5 తీసుకున్నాను. డౌన్ వచ్చేసి ఈ వెడల్పు వచ్చేసి షోల్డర్ వెడల్పు వచ్చేసి పావుతక్కువ అనేది తీసుకున్నాను. అక్కడ 1.5 కామన్ గా వచ్చేసింది. ఇప్పుడు తీసుకున్నాను కానీ వేసిన మార్కింగ్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు మనకి ఎక్కడైతే షోల్డర్ భాగం ఎంత ఉందో చూసుకొని, కొంతమంది అక్కడ షోల్డర్ ఎక్కువ అడుగుతారు, కొంతమంది తక్కువ అడుగుతారు, అది కూడా చూసుకోవాలి. మనం ఎంతైతే ఉందో బ్లౌజ్ కి షోల్డర్ భాగం చూసుకున్నానో ఆ విధంగా అయితే మెజర్మెంట్ పెట్టుకున్నాను. ఇప్పుడు చంక రౌండ్ ఎంత ఉంది అనేది నేను చూసుకొని మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. అంటే 8.5 వచ్చింది అంటే 16.5 చంక రౌండ్. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ సైడ్ నెక్ డీప్ కావాలి. ఎలా చూసుకుంటాము? బ్యాక్ సైడ్ నెక్ డీప్ కావాలి అనుకుంటే బ్యాక్ సైడ్ నడుం భాగాన్ని తీసుకొని ఆ విధంగా మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. పైన 2.5 ఉంటే కింద 3 ఇంచులు పెట్టుకుంటే మంచి డీప్ అనేది వస్తుంది నెక్ భాగం. ఆ విధంగా మార్కింగ్ అయితే నేను వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి ఆ మోడల్ కావాలన్నారు, అదే మోడల్ నేను చూస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ వేసాను కదా, ఆ మార్కింగ్ ప్రకారం కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా నేను చెకింగ్ అయితే చేసుకుంటున్నాను. ఆ బ్లౌజ్ అయితే నేను కుట్టింది కాదు అనేది కూడా నాకు కూడా తెలియదు. అయితే బ్యాక్ సైడ్ మార్కింగ్ అయితే వేసాం కానీ నాకు వచ్చేసి రాంగ్ వచ్చేసింది. ఎందుకు వచ్చింది రాంగ్ చూద్దాం. చూసారా, అంత 4 ఇంచుల గ్యాప్ ఉందంటే బ్లౌజ్ మెజర్మెంట్ అక్కడే మనం పాడు చేసినట్టు. ఇది చూసుకోకుండా మనం కటింగ్ అయితే చేస్తాము, అందువల్ల అక్కడ తేడా అనేది వస్తుంది. ఫ్రంట్ భాగం అంత తేడా ఉంటే ఖచ్చితంగా బ్లౌజ్ తేడా చూపిస్తుంది. అందుకని నేను మార్కింగ్ అనేది కొంచెం పైకి వేసుకుంటున్నాను. పైకి అంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి వేసుకొని మిగతాది మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా 8.5 దగ్గర మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. సేమ్ ఇప్పుడు నాకు ఎంతకు వచ్చింది? ఒక పావు ఇంచ్, హాఫ్ ఇంచ్ తేడాతో వచ్చింది. హాఫ్ ఇంచ్ అంటే పర్వాలేదు. ఎందుకు అంటే ఆల్రెడీ 4 ఇంచులు ఫ్రంట్ భాగంలో తేడా ఉంది. ఆ తేడా అనేది కవర్ చేసుకోవడం కోసం హాఫ్ ఇంచ్ అనేది నో ప్రాబ్లం అండి, అది వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా వస్తుందా. ఫ్రంట్ భాగం వచ్చేసి ఎప్పుడు కూడా ముందుగానే ఉండకూడదు, 4 భాగాలు సమానంగానే ఉండాలి. అలాగే ఫ్రంట్ వేరు బ్యాక్ వేరు అన్నట్టుగా మాత్రం ఉండకూడదు. ఎప్పుడు 4 భాగాలు సమానంగా ఉండాలి. కటింగ్ అయితే చేస్తాను, ఆర్మ్ హోల్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది మళ్ళీ ఇంకొకసారి చెకింగ్ అయితే చేసుకున్నాను. మనకు బ్యాక్ సైడ్ డాట్ కావాలి కాబట్టి ఆ విధంగా సెంటర్ నుంచి చూసుకొని ఒక డాట్ అయితే వేసుకున్నాను. 4 ఇంచులు పైకి వేసుకోవాలి. మనకు అటు హాఫ్ ఇంచ్ ఖర్చు ఇటు హాఫ్ ఇంచ్ ఖర్చు కామన్ గా తీసేసుకుంటాము. కింద డౌన్ సైడ్ మార్కింగ్ రావడం కోసం అని చెప్పేసి నేను ఆ విధంగా అయితే మార్కింగ్ అయితే వేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. హ్యాండ్స్ కట్ చేసినప్పుడు కూడా మనకి సమానంగా ఉన్నాయా లేవా చూసుకొని స్కేల్ తో అయితే వేసుకోవాలి. హ్యాండ్స్ పొడవు వచ్చేసి ఇక్కడ 5 ఇంచులు ఉంది, నేను వచ్చేసి 6.5 ఇంచులు అనేది పెట్టాను. అంటే 1 ఇంచ్ మనకి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కావాలన్నారు, చూసుకొని నేను ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఏదైతే హ్యాండ్ లూజ్ ఉందో హ్యాండ్ లూజ్ ఆ విధంగా అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను. పైనుంచి ఒక 3 ఇంచులు అనేది మార్కింగ్ అనేది వేసుకున్నాను. 3 ఇంచులు ఎందుకు వేసుకోవాలి అంటే మన చంక రౌండ్ బట్టే ఆ డౌన్ అనేది వేసుకోవాలి. కొంచెం ఎక్కువగా ఉంటే కొంచెం డౌన్ ఎంచుకోవాలి, కొంచెం తక్కువగా ఉంటే కొంచెం తగ్గించే పెట్టుకోవాలి. కొంతమందికి చిన్నపిల్లలకి 14 ఇంచులే ఉంటుంది, 14 ఇంచులు 13 ఇంచులు చంక రౌండ్ ఉంటుంది, అప్పుడు 2.5 3 ఆ విధంగా అనేది తీసుకోవాలి. నేను ఈ స్కేల్ అయితే తీసుకున్నాను, ఏమైనా ఉపయోగపడుతుందా నాకు అని చెప్పేసి. ఆ స్కేల్ కూడా నాకు పెద్దగా ఉపయోగం అనిపించలేదు, ఎందుకంటే మనం తీసే రౌండ్ యాజ్ టీజ్ గా అన్నిటికీ ఒకేలాగా ఉంటది చంక రౌండ్ అనేది మాత్రం కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కొక్కరికి కొంతమందికి లోతు తీయాలి, కొంతమందికి కొంచెం వదిలేసుకోవాలి. అక్కడ ఏ విధంగా తీయాలన్నా కూడా ఒకే స్కేల్ తో తీయడం అనేది జరగదని నేను అనుకుంటున్నాను. మరి కొంతమందికి అయితే నచ్చింది, కొంతమందికి అయితే నచ్చలేదు. నాకు నచ్చింది కొంతవరకే పర్ఫెక్ట్, మిగతా అన్ని బ్లౌజులకైతే ఆ స్కేల్ అయితే ఉపయోగపడేది అనుకుంటున్నాను నేను.
నా వరకు నా ఎక్స్పీరియన్స్ అది. కొంతమంది ఉపయోగిస్తే ఉపయోగించవచ్చు, కానీ అన్నిటికీ కాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ఆ విధంగా అయితే అక్కడ కలుపుకున్నాను. ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో అదంతా కూడా తీసేసి ఆ విధంగా అయితే హ్యాండ్స్ అనేది రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ భాగం కూడా ఎలా తీసుకోవాలి? బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి. ఎలా వేసుకోవాలి? క్రాస్ గా ఉందా లేదా చూసుకోండి. ఆ విధంగా క్రాస్ గా వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కొంతమంది స్ట్రేట్ కట్ కూడా యూజ్ చేస్తారు, యూజ్ చేయొచ్చు. అది వేరే కటింగ్, ఇది వేరే కటింగ్. ఈ విధంగా అయితే నేను కింద నుంచి ఒక 2.5 తీసుకున్నాను. మాక్సిమం చాలా మందికి 2.5 తీసుకుంటే సరిపోతుంది. ఎవరికో కానీ అంటే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం పెద్ద తీయడం కానీ అలా, అంటే చెస్ట్ బయటకు వస్తుందన్న వాళ్ళకి కొంచెం షేప్ పట్టీలు ఎక్కువ తీయడం కానీ, లేదా అది సంబడి ఉంటుంది. కానీ 99% చాలా మందికి 2.5, 2.30 అలా తీసుకుంటే సరిపోతుంది. హైయెస్ట్ నేను ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అదే విధంగా అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందనేది చూసుకొని ఆ డీప్ అయితే మనం అక్కడ వేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంది. 7 ఇంచెస్ దగ్గర ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకొని క్రాస్ గా అనేది తీసుకున్నాను. అక్కడ ఎక్స్ట్రాగా 1 ఇంచు కంపల్సరీ. నేను ఇప్పుడు ఇంత ముందు కూడా చెప్పాను. ఆ ఫ్రంట్ పార్ట్ చూసారా, మీకు పర్టికులర్ గా చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ అనేది అలా ఉండాలి బ్లౌజ్ వేసుకుంటే. ఎందుకంటే ఫ్రంట్ భాగం ఎక్కువ ఉంటుందా, వీపు భాగం ఎక్కువ ఉంటుందా, అది మీరు చెప్పండి కామెంట్ రూపంలో. మనకి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్టే కొంచెం ఎక్కువగా ఉండాలి. అలాంటిది బ్యాక్ పార్టే ఎక్కువ ఉంది. అలాగని ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, సమానంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ డాట్ కావాలి. ఆ డాట్ కూడా ఎలా వేసుకున్నామో చూసారు కదా, లాగకుండా చూసుకొని ఆ విధంగా వచ్చేలాగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనం మార్కింగ్ అనేది ఆ విధంగా అయితే వేసుకోవాలి. నీట్ గా రౌండ్ వచ్చేలాగా షేప్ అనేది రౌండ్ గా ఉంటుంది కాబట్టి మనకి అక్కడ రౌండ్ గానే ఉండాలి. స్క్వేర్ గానీ డబ్బా రూపకంగానే ఉండకూడదు. ఈ విధంగా అయితే వేసుకోవాలి. మనకి డాట్ కావాలి, మెయిన్ డాట్. మెయిన్ డాట్ ఎంత కావాలి? చెస్ట్ ని బట్టి మెయిన్ డాట్ అనేది వేసుకుంటాము. ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ వేసుకుంటాము, తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ వేసుకుంటాము. మనం వచ్చేసి అక్కడ 2.5 మాత్రమే తీసాం. ఇక్కడ కూడా మనకి ఎంత కావాలి? 2.5 వేసుకుంటాం. ఇది ఉక్స్ పట్టి, తాడు పట్టి ఉన్న సైడ్ కూడా 2.5 వేసుకుంటాం. చంక దగ్గర నుంచి వచ్చే మార్కింగ్ నేను కటింగ్ చేసుకున్న తర్వాత వేసుకుంటాను. అది నాకు మొదటి నుంచి అలవాటు. చాలా మంది అనొచ్చు ఇది ముందు వేసుకోవచ్చు కదన్నయ్య అని. నేనైతే లాస్ట్ లోనే వేసుకుంటాను. చూసారు కదా, చంక రౌండ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అటు వదులుకొని మెయిన్ దాటుకు స్ట్రేట్ గా ఉండేలాగా చూసుకొని ఆ విధంగా అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా కింద ఇంకో బ్లౌజ్ ఉంది కాబట్టి వీల్ మార్క్ తోని ఖచ్చితంగా మనం మార్కింగ్ అనేది వేసుకుంటే మనం డాట్స్ వేసేటప్పుడు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి? షేప్ పట్టీలు కావాలి. షేప్ పట్టీలు ఎలా చూసుకోవాలి? ఆ ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్ గా ఉందా లేదా అని చూసుకొని అక్కడ ఎంతైతే ఉందో ఆ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇది ఉక్స్ పట్టు సైడ్ వచ్చేసి 4 సైడ్ కి వచ్చేసి 3 ఇంచులు ఉంది కదా, ఆ 3 ఇంచులు అక్కడ తీసుకుంటాము. యాజ్ ఇట్ ఈజ్ ఆ విధంగా అయితే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఏ మాత్రం తేడా లేకుండా ఆ విధంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. సేమ్ నా క్లాత్ అయితే సరిపోలేదు డౌన్ సైడ్, అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఒక సింగిల్ పీస్ అనేది తీసుకున్నాను. ఎక్స్ట్రాగా లైనింగ్ తీసుకొని అటాచ్మెంట్ అనేది చేసుకుంటాను. ఇప్పుడు మెయిన్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు కూడా నాకు క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వలేదు. అయినా సరే నేను కటింగ్ అయితే చేస్తాను. ఎక్స్ట్రా పీస్ అయితే తీసుకొని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ కూడా అంతే. మనకి ఎంతైతే ఉందో కొంచెం ఒక 1/4 ఇంచ్ వదులుకొని ఆ విధంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. నా వీడియో అయితే నచ్చితే కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మీకు ఇంకో విషయం ఏంటంటే నేను రోజుకొక వీడియో, ఒక్కొక్క సైజు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైంది అనుకుంటున్నాను. సపోర్ట్ అయితే చేయండి. చివరిగా అడుగుతున్నాను, రిక్వెస్ట్గా ఒక లైక్ అయితే ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.